వెల్కమ్ టు మై ఛానల్. బీఎస్సీ డిగ్రీ ఫిఫ్త్ సెమ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ చూడండి. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్లో ఫైండ్ ద ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. 0 where 0 less than x less than a, x a less than or equal to x less than or equal to b, 0 where x greater than b. ఒకసారి చూడండి, అసలు ఈ చాప్టర్ మనం ఎంటర్ అయ్యేటప్పుడు మీరు సింపుల్గా 5 ఫార్ములాస్ అయితే నేర్చుకోండి. అసలు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అనే చాప్టర్ మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఫస్ట్ ఫార్ములా తెలియాలి. మీరు చూడండి, చాప్టర్లోకి అడుగు పెట్టేటప్పుడు చాప్టర్లో ఈ చాప్టర్ యొక్క కాన్సెప్ట్ తెలుసుకోండి. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్లో ఫైండ్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అని ఫస్ట్ వీడియోస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సెకండ్ కాన్సెప్ట్ ఫైండ్ ద ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్ అండ్ ఫైండ్ ద ఫోరియర్ కోసైన్ ట్రాన్స్ఫార్మ్స్. ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్ ఫార్ములా ఏంది, ఫోరియర్ కోసైన్ ట్రాన్స్ఫార్మ్స్ ఫార్ములా ఏంది, ఈ 2 ఫార్ములాస్ మీద ప్రాబ్లమ్స్ అయితే చేశాను. ఫైండ్ ద ఫైనైట్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్, ఫైండ్ ద ఫైనైట్ ఫోరియర్ కోసైన్ ట్రాన్స్ఫార్మ్స్. ఈ 3 కాన్సెప్ట్స్తోనే నేను ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అనే చాప్టర్ని నేను కంప్లీట్ చేయడం జరిగింది. కొన్ని బేసిక్స్ ఫార్ములాస్ కూడా రావాలి. బేసిక్స్ ఫార్ములాస్ అసలు ఫస్ట్ మీకు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్లో ఫార్ములాస్ ఏం చెప్పాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్, అది బేసిక్ ఫార్ములాతో నేను ప్రాబ్లం చాలా చేస్తున్నాను. 1/√2π, అది ఇంటిగ్రల్ -∞ to ∞ e⁻IPx ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఊరికి నేను గుడ్డిగా లెక్కలు చేయడం కాదమ్మా, మనం ఫస్ట్ ఏం చేస్తున్నాము, ఆ చాప్టర్లో ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయో ఫస్ట్ మీరు అవగాహన తెచ్చుకోవాలి. ఈ ఫస్ట్ కాన్సెప్ట్ మీద నేను 6 or 7 ప్రాబ్లమ్స్ అయితే మీకు ప్రాబ్లమ్స్ చేసుంటాను. సెకండ్ కాన్సెప్ట్ ఏం చేశాను, ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్ మీద చేశాను. ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మా ఫార్ములా, √2π, అది ఇంటిగ్రల్ 0 to ∞ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్. ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ అంటే ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. √2π ఇంటిగ్రల్ 0 to ∞ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది రెండవ కాన్సెప్ట్గా మీరు తీసుకోండి. మూడవ కాన్సెప్ట్ ఏం చెప్పాను, ఫైనైట్ ఫోరియర్ కోసైన్ ట్రాన్స్ఫార్మ్స్, ఫైనైట్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్. ఇది ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్, ఇది ఫోరియర్ కోసైన్ ట్రాన్స్ఫార్మ్స్. ఫైనైట్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్ ఫార్ములా ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to L ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ p/x/L. నేను చెప్పాను ఏమని, ఇంటర్వల్స్ ఇస్తే మీరు ఇంటర్వల్స్ తీసుకోండి, ఇంటర్వల్స్ ఇవ్వకపోతే మీరు 0 to π తీసుకోండి అని మీకు చాలాసార్లు చెప్పాను.
ఫైనైట్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ చేసేటప్పుడు. అదే కొసైన్ చేసేటప్పుడు ఫైనైట్ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్. ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మా ఇంటిగ్రల్ 0 to L f of x into cos p by x by L into dx. ఈ 3 కాన్సెప్ట్స్తోనే మీకు ప్రాబ్లం చేయడం జరిగింది. ఈ 3 కాన్సెప్ట్స్తోనే నేను 22 వీడియోస్ అయితే చేయడం 21 వీడియోస్ ఆర్ 22 వీడియోస్ చేయడం జరిగింది. ఈ 3 ఫార్ములాస్ ఉంటే సరిపోతుందా సార్ అంటే సరిపోదు. మీకు బేసిక్స్ ఫార్ములాస్ కూడా ఉండాలి. ఏంటివి ఆ ఫార్ములాస్? మేజర్గా మనం ప్రతి ఫార్ములాలో యూజ్ చేసే ఫార్ములా ఐలెట్ ఫార్ములా. ఏంది ఐలెట్ ఫార్ములా? ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి మా ఈ ఫార్ములా. ఐలెట్ అని చాలా సందర్భాల్లో చెప్పాను. ఐ అంటే ఇన్వర్స్ అని, ఎల్ అంటే లాగర్థమిక్ అని, ఏ అంటే ఆల్జీబ్రాయిక్ అని, టీ అంటే ట్రిగ్నామెట్రిక్, ఈ అంటే ఎక్స్పోనెన్షియల్. ఇంటిగ్రల్ యువిడిఎక్స్ యు ఇంటిగ్రల్ విడిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ విడిఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యు హోల్ డిఎక్స్. ఈ ఫార్ములా లేనిదే ఈ చాప్టర్ని మనం ముందుకు పోలేమమ్మా. 99% ఈ ఫార్ములా, 100% ఈ ఫార్ములా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఐ అంటే ఇన్వర్స్ ముందు రాయండి, లాగర్థమిక్, ఆల్జీబ్రాయిక్, ట్రిగ్నామెట్రిక్, ఎక్స్పోనెన్షియల్. ఈ ఫార్ములా వచ్చినా సరిపోదు. ఎందుకు? ప్రాబ్లంలో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ కాస్ బిఎక్స్ మీరు లక్షల సార్లు ఇంటిగ్రేషన్ చేసినా మీరు ఐలెట్ ఫార్ములా వస్తానే ఉంటుంది. కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేయండి. ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ కాస్ బిఎక్స్ ప్లస్ బి సైన్ బిఎక్స్. చూడండి, ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ వచ్చిందనుకోండి. ఇక్కడ ఒకవేళ ప్రాబ్లంలో సైన్ ఫంక్షన్ కనపడిందంటే సైన్ బిఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ సైన్ బిఎక్స్ మైనస్ బి కాస్ బిఎక్స్ ఈ 2 ఫార్ములాస్ నేర్చుకున్నంత మాత్రాన ఈ చాప్టర్లో మనకు సంపూర్ణంగా ఉండాలి నాలెడ్జ్, అసంపూర్ణంగా ఉండకూడదు. నేను ఫస్ట్ చెప్తున్నాను. ఒక చాప్టర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మన మ్యాథ్స్ నాలెడ్జ్ ఎలా ఉండాలి? సంపూర్ణంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి ఈ మాట లైఫ్లో. చూడండి ఇప్పుడు ఈ ఫార్ములాస్ వచ్చిన తర్వాత ఈ పవర్ ఇన్ఫినిటీ వాల్యూ తెలియాలి 0. ఎందుకు? ఇన్ఫినిటీ అప్లై చేయాలి. ఈ పవర్ 0 వాల్యూ 1. చూడండి, కాస్ 0 వాల్యూ తెలియాలి 1, సైన్ 0 వాల్యూ తెలియాలి 0. ఐలెట్ ఫార్ములా అప్లై చేసినంత మాత్రాన ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ రాకపోతే ఏం చేయలేమ్మా. మెయిన్ బేసిక్ ఫార్ములాస్ అయినా నేర్చుకోండి. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఫార్ములా మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి, ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఫార్ములా సైన్ ఎక్స్ ప్లస్ సి, ఇంటిగ్రల్
tan x into dx ఫార్ములా log mod secant x. ఈ ఫార్ములా నాకు తెలిసి రాదు, కానీ నేర్చుకోవడం మంచిది. ఇంటిగ్రల్ cot x into dx ఫార్ములా మైనస్ log mod cosecant x. ఇంటిగ్రల్ secant x into dx ఫార్ములా log mod secant x plus cosecant x. log mod secant x plus tan x. సారీ, అదే ఇంటిగ్రల్ secant స్క్వేర్ x into dx ఫార్ములా ఇవి బేసిక్స్ మా tan x plus c. ఇంటిగ్రల్ cosecant స్క్వేర్ x into dx ఫార్ములా మైనస్ cot x plus c. ఇవి బేసిక్స్ అయితే నేర్చుకోండి, చాలా ఉన్నాయి ఫార్ములాస్. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత లిమిట్స్ ఎలా సబ్స్టిట్యూట్ చేసి తెలియాలి. లిమిట్స్ ఒకవేళ 0 to π ఉందనుకోండి మా, 0 to π, ఇక్కడ x dx అని ఇచ్చాను. ఇంటిగ్రల్ x చేయండి, x²/2 ఇంటిగ్రేషన్ ఫార్ములా 0 to π 1/2 కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోండి. x² 0 to π. ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అయితే సబ్స్టిట్యూట్ చేయాలి. 1/2 ఆఫ్ ఎక్స్ ప్లేస్లో పై సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి, π²/2. అలా మీరు ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ చేయాలి. ఇలా మీరు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ మీద, ఈ కాన్సెప్ట్స్ మీద, మొత్తం కాన్సెప్ట్స్ మీద ప్రాబ్లమ్స్ అయితే చేసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ మీద రావాలి మా, ఊరికి ఎవరికి ఏది రాదు, గుర్తుపెట్టుకోండి మాట. ఊరికే ఎవరికి ఏది రాదమ్మా, ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేసి ఎన్నో ప్రాబ్లమ్స్ చేసి కష్టపడితేనేమ్మా మనం ఈ చాప్టర్ని మనం సులభంగా సింపుల్గా చేయొచ్చు. ఇది బేసిక్ కాన్సెప్ట్స్. మీకు కాన్సెప్ట్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్ అయితే ఉంది, 4th కాన్సెప్ట్ పాసిబుల్ ఐడెంటిటీ. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, 10 మార్క్స్ క్వశ్చన్లు కూడా అడిగేదానికి అవకాశం ఉంది మా. మీకు ఈ కాన్సెప్ట్ కూడా నెక్స్ట్ వీడియోలో త్వరగా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ప్రాబ్లం ఒకసారి చూడండి. ప్రాబ్లం ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్ మీద ఉంది. ఫైండ్ ద ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f of x is equal to 0 less than x less than a, a less than or equal to x less than or equal to b, 0 x greater than b. ఏ ఫార్ములా అప్లై చేయాలి? ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయాలి. ఓకేనా? చూడండి, ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్ అంటున్నాను. ఫస్ట్ మీరు f of x అయితే రాసుకోండి. f of x ఏమి ఇచ్చాడు నీట్గా అయితే రాసుకోండి. 0 less than x less than a, x a less than or equal to x less than or equal to p, 0 x greater than or equal to p. Fourier sine transforms formula ఏందిమా? fs of f of x. ఏంది ఫార్ములా? √2/π ఇంటిగ్రల్ 0 to infinity ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్ fst. చూడండి, ఇంటిగ్రల్ 0 to infinity f of x into sin px into dx.
ఓకేనా. ఇప్పుడు మీకు 0 to ఇన్ఫినిటీ అన్నాడు, 0 to ఇన్ఫినిటీ అన్నాడు. కానీ ఇక్కడ జంప్ ఫంక్షన్ ఇచ్చాడు 0 to a అని, a to b అని, b to ఇంక ఏమి లేకపోతే ఏమున్నట్టు ఇక్కడ 0 to ఇన్ఫినిటీ అన్నాను. ఈ ఫంక్షన్ ఎంత ఇచ్చాడు? 0 ఇచ్చాడు. ఈ ఫంక్షన్ ఎంత ఇచ్చాడు? x ఇచ్చాడు. ఈ ఫంక్షన్ ఎంత ఇచ్చాడు? 0 ఇచ్చాడు. a to b ద ఫంక్షన్ విల్ అదర్వైజ్ 0. అది √2/π ఇంటిగ్రల్ 0 to a f of x into sin px into dx plus integral a to b f of x into sin px into dx plus b to infinity f of x into sin px into dx. ఇది కాన్సెప్ట్. అయితే ప్రాబ్లం అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఎంత ఇచ్చాడు? 0. ఈ ఫంక్షన్ ఎంత ఇచ్చాడు? 0. 0 ఇంటూ వాల్యూ అదర్వైజ్ ఏమవుద్ది? మా 0 అయితే అవుద్ది. √2/π ఇంటిగ్రల్ a to b f of x ఎంత ఇచ్చాడు? x ఇచ్చాడు. x sin px into dx. ఐలెట్ ఫార్ములా లెక్క ఉంది. ఏం చెప్పాను ఐలెట్ అని? ముందుగా ఆల్రెడీ బేసిక్ వీడియోలో చెప్పాను. ఐలెట్ ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ ముందుంది, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ అనుకుంది, సరిపోయింది. ఏది ఫార్ములా? ఇంటిగ్రల్ uv/dx. అది u ఇంటిగ్రల్ v/dx మైనస్ ఇంటిగ్రల్ v/dx ఇంటూ d/dx ఆఫ్ u హోల్ dx. అది √2/π u అంటే x ఇంటిగ్రల్ v/dx అంటే ఎంతమా? sin px into dx మైనస్ ఇంటిగ్రల్ a to b ఇంటిగ్రల్ v/dx అంటే sin px into dx d/dx ఆఫ్ u అంటే x హోల్ dx. అది √2/π sin px చేస్తే మైనస్ కాస్ px, p కాన్స్టెంట్, x డిఫరెన్షియేషన్ చేస్తే లిమిట్స్ a to b. అది మైనస్ ఇంటిగ్రల్ a to b సైన్ చేస్తే మైనస్ కాస్ px/p d/dx ఆఫ్ x వాల్యూ 1 into dx. చూడండి, √2/π మైనస్ 1/p కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోండి. b cos pb మైనస్ a cos p. అప్పర్ లిమిట్ x ప్లేస్లో b, లోయర్ లిమిట్ x ప్లేస్లో a, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/p ఇంటిగ్రల్ a to b cos px into dx. చూడండి, √2/π అంటున్నాను, మైనస్ 1/p b cos pb మైనస్ a cos pa ప్లస్
1/p కాస్ px చేస్తే sin px/p లిమిట్స్ a to b అది చూడండి. √2/π minus 1/p b cos pb minus a cos pa 1/p into pp square sin pb minus x plus లో p minus sin p x plus లో a సబ్స్టిట్యూట్ చేయండి. ఇలా చేసుకుంటే మీరు చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లం మీకు వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. నెక్స్ట్ మీకు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ మీద ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేశాను. ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్ మీద, ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ మీద ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేశాను. ఫైండ్ ద ఫైనైట్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్, ఫైండ్ ద ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్, ఫైండ్ ద ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ మీద ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేశాను. ఈ 3 కాన్సెప్ట్స్ మీద మీకు నీట్గా అయితే ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ చేశాను. నెక్స్ట్ కాన్సెప్ట్ పార్సివల్ ఐడెంటిటీ మీద నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ.